మనకి కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది, ఎలా అనిపిస్తుంది? వేస్తే బాగానే చేస్తున్నాను. ఇసుక ఫ్రీ వదిలేడు, ఫ్రీ అన్న ఇసుక వదిలేడు, ఇసుక వస్తున్నాయి. 4 గంటల అయిపోయిన వాళ్ళు ఇప్పుడు బాగా ఉంది. గ్యాస్ బండ 3 గ్యాస్ బండ వదిలేదు. ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది. ఏ పని లేదు. మరి సూపర్ 6 అని చెప్పారు, అమలు చేస్తారంటారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంటే ఒకసారి రావు కన్నా, చేయాలన్నా ఒకసారి రావు. ట్యాప్ వాటర్ చేసుకుంటూ వస్తున్నారు కదా. జనవరి వస్తే 11,000 అంటే ఒక ఆ గవర్నమెంట్ గవర్నమెంటే కాదు, మాకైతే ఆ గవర్నమెంట్ వేసినప్పుడు కొద్దిగా ట్యాప్ ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం ఫస్ట్లో. అదేగా ఇప్పుడైతే మాకు ఫ్రీగా ఇసుక పనులు కూడా చేసుకుంటున్నాం చక్కగా. మరి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పారు, మరి ఇప్పుడైతే మరి పెంచే అవకాశం ఉందంటున్నారు కదన్నా. కరెంట్ ఛార్జీలు అంటే మాకు తెలియదు. మరి మాకైతే ఇప్పుడు బిల్లు రాలేదు, ఎస్ఎల్ బిల్లు రాలేదు, మా అంతా బాగానే ఉంది మాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలకి ఆస్తి తగాదాలు అవి జరుగుతున్నాయి అంటున్నారు, అవి నిజమేనా లేకపోతే మన చూసుకోవాలి కానీ ఏది తెలియదు మనకి. వాళ్ళు పెద్ద తోడుకుంటుంది మనం వస్తాం, అది వాళ్ళ ఆస్తి వాళ్ళు చూసుకుంటే అన్న చెల్లి మన మన ఆస్తి అటు వాళ్ళ ఆస్తి అంటాం. మరి అమ్మఒడి రైతు భరోసా అవి కూడా వస్తా అన్నారు కదా. వస్తాయి అన్న, కన్ఫామ్గా వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి అంటారు అన్న. ఇప్పుడు వెళ్ళి 4 నెలలు అదే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు, బాగానే ఉంది. మాకు వెళ్ళి కాలువలు తీయడం కూడా కాలువలు తీసుకోలేదు, కాలువలు తీయడం డైలీ వస్తున్నారు. మేము పంచాయతీలో చెప్పిన ఇదివరకు పంచాయతీ కాలువలు తీసుకోలేదు, ఇప్పుడు మాకు కాలువలు తీయడం వస్తున్నారు, చక్కగా బాగుంది. నీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవాలి, బాగుంది. రాష్ట్రంలో ఈ అత్యాచారాలు అయితే బాగా పెరిగిపోతా ఉన్నాయి, దానికి ఏమంటారు? అత్యాచారాలు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో, దానికి ఏమంటారు? అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటే నేను చెప్పాను. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి దాంట్లో ఇప్పుడు ఇద్దరు నేర్చుకున్నారు ఉంటారు, తల్లిదండ్రులు కూడా తెలుసు. అంతా గవర్నమెంట్ మీద రుద్దకూడదు, ఏదైనా మనలో కూడా ఉండిద్ది. అర్థమైందా? చిన్నపిల్లల మీద ఎత్తానంటే ఇప్పుడు ప్రభుత్వం పట్టుకోవాలి గట్టిగా.